బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీసులు పీకెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి హింసాత్మక దాడులకు తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇల్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో నిమగ్నమై తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తంగా అయితే పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అలాగే బృందాలుగా విడిపోయి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ కొనసాగుతుంది. బోత్ పార్టీస్ నుంచి, అంటే 2 పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే దాడులు చేస్తున్నారో ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతలపైన దాదాపుగా 40 మందిని ఇప్పటికే కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అంటే డీజీపీకి, ఎన్నికల కమిషన్ నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అయితే మరి మరొకసారి ఎందుకంటే 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మరోసారి ఆయా ప్రాంతాల్లో ఉధృతలు కొనసాగకుండా ఏదైతే ఆ రోజు జరిగిన అల్లర్లు ఏదైతే ఉందో కూచివారిపల్లి కావచ్చు, లేదంటే రామిరెడ్డిపల్లి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, లేదంటే నారావారిపల్లి కావచ్చు, లేదంటే రామాపురం ఏదైతే పులివర్తి నానిపైన మర్డటం జరిగిందో అతని నిందితుడికి సంబంధించినటువంటి రామాపురం ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంతా కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏవేవి ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే కూడా హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చేయడం జరిగింది. రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎవరు కూడా గ్రామాలకు రాకుండా కేవలం గ్రామాల్లో ఉన్న స్థానికులకు మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. కొత్త వారిని ఎవరిని కూడా గ్రామాల్లోకి రావద్దంటూ కూడా ఇప్పటికీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియకి అనేది ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆ రకమైనటువంటి అప్రమత్తతో ముందుకెళ్తున్నారు. మొత్తం మీద ఇవాళ రేపు కూడా మరోసారి తిరుపతి ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఇవాళ కూడా కాసేపట్లో 3 గంటల తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో ఎస్పీ కూడా అక్కడ చేరుకుని మాక్ డ్రిల్ కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అవాంఛనీయ ఘటనలు జరిగితే, లేదంటే కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చి దాడులు, ఒకరిపైన ఒకరు దాడులు అని చేసుకుంటే ఆ సమయంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయాలనే దాని మీద కూడా ఒకసారి మాక్ డ్రిల్ కూడా చేసేందుకు కూడా పోలీసులు అంటే మరి కాసేపు నిర్వహించబోతున్నారు. ఇదంతా కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మొత్తం మీద మనం చెప్పుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మాత్రం హై సెక్యూరిటీ జోన్ గానే ఇప్పటి వరకు కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు. భారీ భద్రత మాత్రం కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. కిరణ్మయ్య, అయితే గోపీనాథ్, ఆల్రెడీ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే కౌంటింగ్ కేంద్రాలు అంటే పల్లెల్లో, అంటే ఘర్షణ జరిగినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో పల్లెల్లో అలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలో రాత్రి టైంలో ప్రత్యేకంగా పికెటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరు కూడా 144 సెక్షన్ ఉల్లంఘించకూడదు. అదే స్థాయిలోనే ఇతర ప్రాంతాల నుంచి కొత్త వారు ఎవరు కూడా గ్రామాల్లోకి రాకూడదు. ఇట్లా రకరకాల కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. కేవలం వ్యక్తిగతంగా ఎవరైనా అంటే గ్రామాల్లోకి రావాలనుకున్నా కూడా వాళ్ళు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా రావాలనుకున్నా కూడా ముందస్తుగా పోలీసులకి చెప్పాలి అనే కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితి అక్కడ గ్రామాల్లో కొనసాగుతుంటే ఏదైతే కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో నారావారిపల్లి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, లేదంటే రామాపురం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో అలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే తిరుపతి మహిళా యూనివర్సిటీలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లన్నీ కూడా
అంటే ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రపరిచారు కాబట్టి మరి కాసేపులో ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంటే కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే 13వ తారీఖు తర్వాత అల్లర్ల తర్వాత 14వ తారీఖు అదే ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్ భద్రపరిచిన ప్రాంతంలోనే పులివర్తి నాని పైన మాట్లాడటం జరిగింది. మరి ఆ ప్రాంతంలో భద్రత పూర్తిగా వైఫల్యం చెల్లింది కాబట్టి ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించి మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మాక్ డ్రిల్ కూడా నిర్వహించబోతున్నారు పోలీసు అంటే తిరుపతి ఎస్పీ కూడా. మొత్తం మీద 4వ తారీఖు జరిగేటటువంటి కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఒకవైపు ఎన్నికల అధికారులు చేసుకుంటూ ఉంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు తిరుపతి ఎస్పీ కొత్త ఎస్పీగా వచ్చినటువంటి హర్షవర్ధన్ రాజు ఆ రకమైన నిర్ణయాలు తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈవీఎంస్ వద్ద స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే భద్రపరిచారో మహిళా యూనివర్సిటీలో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. మెయిన్ గేట్ వద్ద కూడా 4 అంచెల భద్రత కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.